దీప తన గాజులు అక్కడే పెట్టానని చెప్పి వెతుకుతూ ఉంటుంది. అయినా సరే తన గాజులు కనిపించకపోయేసరికి తనైతే ఒక్కసారిగా ఇటువైపు వస్తుంది. వచ్చేసరికి అక్కడ కార్తీక్ని చూడకుండా తనైతే గుద్దేస్తుంది. ఇక దీప పడిపోబోతూ ఉంటే కార్తీక్ అయితే దీపని గట్టిగా పట్టుకుంటాడు. ఇక పట్టుకొని ఏంటి దీప దేనికోసం వెతుకుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. నా గాజులు ఇక్కడ పెట్టానండి కనిపించడం లేదు అని చెప్పి దీప అంటుంది. దాంతో కార్తీక్ అయితే తన జోబులో నుండి గాజులు తీస్తాడు. అరే కొత్త గాజులు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో కార్తీక్ అయితే నీకోసమే కొత్తవి తీసుకువచ్చాను దీప, నువ్వు ఎంతకాలం అని ఆ పాత గాజుల్లే వేసుకుంటావు? నీ మెడలో నేను తాళి కట్టినంత వరకు నువ్వు మట్టిలో మాణిక్యానివి, కానీ నీ మెడలో నేను తాళి కట్టిన తర్వాత నువ్వే నా దేవతవి. అందుకే నేను నిన్ను దేవతలా చూసుకుంటాను, నువ్వు కాదనకూడదు, నీకోసం గాజులు తీసుకువచ్చాను అని చెప్పి అంటాడు. దాంతో దీప అయితే సరే ఇలా ఇవ్వండి వేసుకుంటానని చెప్పి అంటుంది. నువ్వు వేసుకోవడానికి నేను తీసుకురాలేదు, నేనే దగ్గరుండి వేస్తానని చెప్పి కార్తీక్ దీపతో అంటాడు. దాంతో దీప అయితే చాలా సంతోషిస్తుంది. కార్తీక్ అయితే దీప చేతుల్లో తీసుకొని తనే స్వయంగా దీపకి గాజులు తొడుగుతూ ఉంటాడు. అది చూసి దీప చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా దీపకైతే కార్తీక్ దగ్గరుండి గాజులు వేస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కార్తీక్ కూడా చాలా సంతోషిస్తాడు. అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.